10 ఏళ్ల కిందటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తోంది. మళ్ళీ వరుస ఆత్మహత్యలు. ఇవాళ పొద్దున్నే పేపర్ చూస్తే 4 ఆత్మహత్యలు. తప్పు ప్రజలదే అని మళ్ళీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే జడ్జిమెంట్ ఇచ్చారు. నువ్వెవరు జడ్జిమెంట్ చేయడానికి? విమానంలోని చూసినప్పుడు హైదరాబాద్ ఎంత అద్భుతంగా కనబడదో చెప్పిండా లేదా చంద్రబాబు నాయుడు? తెలంగాణ ఒక స్థాయికి వచ్చింది. స్వచ్ఛమైన వాళ్ళని ఎన్నుకోవాలి. మరి ఎన్నుకున్నారా స్వచ్ఛమైన వాళ్ళ? కేసీఆర్ 1,63,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. రేవంత్ మేము వచ్చాక ఇన్ని రోజుల్లోనే 30,000 పైసలకి ఇచ్చామని చెప్పి 1% పాపులేషన్ లేదా 1.5% పాపులేషన్ మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. కేసీఆర్ గ్రాఫ్ జనాలు అంతా వెళ్ళేది. కేసీఆర్ గ్రాఫ్ అనేది ఎమ్మెల్యేల సంఖ్యలో లేదు, ఎమ్మెల్సీల సంఖ్యలో లేదు. జనం నుంచి రావు. కేసీఆర్ గ్రాఫ్ మారుతున్న ప్రజల ఆలోచనలో ఉంది. తెలంగాణలో ఎక్కడో ఒక చోట ఏదో మారుమూల పల్లెలో కూడా ఆందోళన జరుగుతున్న పరిస్థితి. అటు రైతులు, నేతన్నలు, నిరుద్యోగులు, విద్యార్థులు, చాలా రకాల సెక్షన్స్ పీపుల్ అంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. రాస్తారోకాలు నిత్యకృతంగా మారాయి. అసలు ఈ పరిస్థితి 10 ఏళ్ల కింద కనిపించింది, ఇప్పుడు మళ్ళీ కనిపిస్తోంది. దీనికి కారకులు ఎవరు? వీటికి పరిష్కారం ఏంటి? ఈ సమస్యలన్నింటినీ ఎవరు పరిష్కరించడానికి ముందుకు వస్తారు? వీటిపై మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే. నమస్తే మహేందర్. నిజంగా 10 ఏళ్ల కిందటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తోంది, ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అసలు ఎందుకు ఇట్లా అయిందనుకోవాలి? ఒకసారి ఆ పరిస్థితి ఎందుకు మళ్ళీ అనలైజ్ చేద్దాం. మేము ఏ రైతుల ఆత్మహత్యలను చూసి చెల్లించిపోయి నేను కోర్టులో ప్రాక్టీస్ చేసుకునేది అడ్వకేట్ వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను. కేసీఆర్ గారు కూడా కరెక్ట్గా బషీర్బాగ్లో కాల్పులు, కరెంట్ ఛార్జీలు తగ్గియాలి, ఎందుకంటే రైతులు బతికే పరిస్థితి లేదు, 100ల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడుకి లేఖ రాసి కేసీఆర్ బయటకు వచ్చారు. అంటే ఏ ఆత్మహత్యల శోకం అయితే ఆనాడు తెలంగాణ నినాదానికి కారణమైందో మళ్ళీ వరుస ఆత్మహత్యలు. ఇవాళ పొద్దున్నే పేపర్ చూస్తే 4 ఆత్మహత్యలు. అంటే ఇట్లాంటి హెడ్డింగ్స్ అన్ని కూడా మనకు తెలంగాణ రాకముందు కనబడేది. రెండవది నేతన్నల ఆత్మహత్యలు. సిరిసిల్ల ఉరిశాలగా మారింది. మేము భిక్షాటన చేసి కేసీఆర్ గారితో సహా 50,000 రూపాయలు కలెక్ట్ చేసి పోచంపల్లిలో నేత కుటుంబాలకు ఇచ్చాం, 4 కుటుంబాలకేమో. అంటే ఇవి రెండే కాకుండా మళ్ళీ హైదరాబాద్ వీధులలో ట్యాంకర్స్ వచ్చినాయి, మళ్ళీ భూగర్భ జలాలు అడగడుతున్నాయి, చెరువులన్నీ ఎండిపోతున్నాయి. అలుగుదునికిన ఎండాకాలంలో కూడా అలుగుదునికిన వాగులన్నీ కూడా ఇవాళ నోరెళ్ళబెట్టి నీళ్ళ కోసం చూస్తున్నాయి. ఇవాళ పొలాలలో పంటలు లేవు, అన్ని మాడిపోయిన క్రాప్స్ ఉన్నాయి. అంటే ఎక్కడ చూసినా కూడా ఈ బాధాకర పరిస్థితులే మళ్ళీ కనబడుతున్నాయి. జేకొట్టిన నిరుద్యోగుల చేతులే ఇవాళ పిడికిళ్ళైనాయి. ఇవాళ మళ్ళీ వాళ్ళ వీపుల మీద లాఠీలు జులిపిస్తున్నారు. మళ్ళీ రోడ్ల మీద ఆందోళనలు మొదలైనాయి. ప్రశాంతంగా ఉండే వీధులన్నీ కూడా ఇవాళ పోలీసుల బూట్ల చప్పులతోని, మళ్ళీ లాఠీల దెబ్బలతోని, విద్యార్థుల నినాదాలతోని, యువకుల నినాదాలతోని మళ్ళీ మారుమోగుతున్నాయి. అంటే కొద్ది గొప్ప తేడాతో మళ్ళీ పాత పరిస్థితి పునరావృతమైంది. ప్రధానంగా ప్రజల్లో చైతన్యం రాకపోయినట్టయితే చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పడానికి ఇది ఒక సంకేతం. రెండవది, ఎందుకంటే ప్రజలు కోరి తెచ్చుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కంప్లీట్ రూరల్ ఏరియా మొత్తం 1 సైడెడ్గా మొత్తం తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఒక 15 సీట్లు తప్ప టీఆర్ఎస్కు రాలేదు. అంటే ప్రభుత్వాన్ని తిరస్కరించారు, 10 ఏళ్ల పాలనను తిరస్కరించారు. కాంగ్రెస్ స్థానాలను ఉద్ధరిస్తుందని చెప్పి ఆశపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కదా, ఒక్కసారి ఓటేసి చూద్దాం అని చెప్పి వేర్వేరు కారణాలు ఉన్నాయి. బట్ ఏదో ఒక కారణంతో ప్రజలు ఓటేయకుండా కాంగ్రెస్ ఓటేశారు. ఆ పాలకులను తిరస్కరించారు. హామీలకు లొంగిపోయిన్లా, లేకుంటే ఆశలకు లోనైన్లా రేవంత్ రెడ్డి కానీ, అప్పుడు రాహుల్ గాంధీ కానీ, లేదా వారు చెప్పిన అసత్యాలు అబద్ధాలను నమ్మిన్లా, అది ప్రజలకే తెలుసు. బట్ ఈ పరిస్థితి రావడానికి ఎవరినో నిందించేదానికంటే దీనికి కారణం ప్రజలే అని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. మీరు సేమ్ కేసీఆర్ చెప్తున్నట్టే ఉంది, అదే లైన్ చెప్తున్నారు కేటీఆర్ కూడా, ప్రజలే ఓడించి తప్పు చేశారు అని. కానీ ఆయన పీరియడ్లో కూడా ఆందోళన జరిగాయి.
ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి పేపర్ల లీకేజ్ వ్యవహారంలో అప్పుడు నిరుద్యోగులు ఆందోళన చేశారు, అరెస్టులు కూడా అయిన. కానీ ఈ రకమైన నినాదాలు కాదు కదా. ఇప్పుడు భాష పెట్టి మోసం చేసినవి కాదు కదా. అయితే కేసీఆర్ అన్నా నేనన్నా తప్పు ప్రజలదని మళ్ళీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ అర్థం కాకపోయినా కూడా ఇప్పుడు మూల్యం ఎవరు చెల్లించుకుంటారు? తప్పు చేసిన వాళ్ళు చెల్లించుకుంటారు. ఇప్పుడు నష్టపోతున్నది ప్రజలా కేసీఆర్? ఇప్పుడు నేను జనంలోకి పోయి కడుపులో తలకాయ పెట్టి గదో పట్టుకొని నాకు ఓటేయండి అని అంటే నా నోరు పెగలదు ప్రజలనే ఉన్న అనడానికి. ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడాలనుకున్నప్పుడు, సత్యాన్ని నిర్భయంగా చెప్పాలనుకున్నప్పుడు చాలా తక్కువ మాట్లాడుతున్నా ప్రజల గురించి. సిరివెల్ల సీతారామ శాస్త్రి పాట పాడాల్సి వస్తుంది. నేను నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోని కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం. నేను కేవలం కాంగ్రెస్ అధికారంలో తెచ్చినందుకే లేకపోతే టీఆర్ఎస్ ఓటేసినందుకు అంటలేను. అబద్ధాలు ఏందో నిజాలేందో అమలయ్యేటి ఏంటియో అమలు కాని ఏంటియో తెలుసుకోలేని అమాయకత్వం అయితే ఇక మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు, మీరు మోసపోతూనే ఉంటారు. నేను అందుకోసం ప్రజలను అంటున్నాను, మీకు సూర్యుని చూపెడితే ఏళ్ళు చూస్తే ఎంతకాలం ఈ పరిస్థితి? చూపెట్టేది సూర్యుడిని కానీ చూసేది ఏళ్ళు. సరే, కేసీఆర్లో లోపాలు ఉండొచ్చు, కేసీఆర్లో అహంకారం ఉండొచ్చు, కేసీఆర్ ఉద్యమకారులను కలవకపోవచ్చు, కేసీఆర్ ఎవరిని లెక్క చేయకపోవచ్చు, కేసీఆర్ ఏకపక్షంగా తనే అంతా నడిపించవచ్చు. అవి తప్పులు లేవని నేను అనను, అవి తప్పులు కావని కూడా నేను అనను. వాటి విషయంలో ప్రజలు వాటిని కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు. జడ్జిమెంట్ ఇచ్చారు. నేను అనేది జడ్జిమెంట్ అక్కడ కాదు ఇవ్వాల్సింది. నువ్వెవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి? నువ్వు ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఏంటంటే నా బతుకు బాగైందా లేదా, నా తెలంగాణ బాగైందా లేదా, 10 ఏళ్ల ముందు తెలంగాణ ఎట్లుండే, కేసీఆర్ 10 ఏళ్ళ తెలంగాణ ఎట్లుండే, నీ సోయి నీకు ఉండాలి కదా. ఆయన గురించి ఎవరు నువ్వు జడ్జిమెంట్ ఇవ్వడానికి? కేసీఆర్ ఎట్లుంటే నీకేంది, నీకేమైతుందని కదా నువ్వు చూడాల్సింది. మాకు ఇదైతుంది, బంగారు తెలంగాణ చేస్తాము, ఇట్లా చేస్తాము, అట్లా చేస్తామని చెప్పే కదా నమ్మింది. అలా కానప్పుడు ఏం చేస్తారు, ఇలా అయినట్టున్నారు. చూడండి, బంగారు తెలంగాణ వాళ్ళు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం బంగారు తెలంగాణ, ప్లాటినం తెలంగాణ చేస్తుంది. ఇంకా ప్రజలకు తెలియదు ప్లాటినం బంగారం కంటే విలువైంది అనేది. ఇప్పుడు ప్రజలు అదే అనుకున్నాను నేను. మీరు ఏరు కోరి నెత్తిన పెట్టుకున్నారు రేవంత్ రెడ్డిని. బంగారు తెలంగాణ కాదు, ఇంకా అంతకంటే గొప్ప తెలంగాణ తెస్తున్నాడు ఆయన. చూడండి, మీరే కదా తెచ్చుకున్నది. మార్పు కోసం రావాలి కాంగ్రెస్ అన్నారు. మరి మార్పు వచ్చిందా? రేవంత్ రెడ్డి మాట విన్నారు, మార్పు వచ్చింది. ఏంటంటే కాంగ్రెస్ గద్దెనెక్కింది, బీఆర్ఎస్ పోయింది. అది మార్పు కదా. ఓ మీరు అట్లా వాళ్ళు మాట విన్నారు కదా, ప్రజలు మాట విన్నారు. మార్పు కావాలని రాహుల్ ప్రజల జీవితాల్లో మార్పు రావాలి కదా. ఇచ్చిన హామీల సంగతి ఏంటి? ఎవరు కోరుకున్నారు ప్రజల జీవితాల్లో మార్పు రావాలని? ప్రజలు కోరుకున్నారా? ప్రజలు తెలియదా? రేవంత్ రెడ్డి ఏందో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏందో కేసీఆర్ ఎవరో తెలియదు ప్రజలకు, రేవంత్ రెడ్డి ఎవరో తెలియదు. కేసీఆర్ ఏం చేయగలుగుతాడు? కేసీఆర్ కున్న నాలెడ్జ్ ఏంది, కేసీఆర్ కున్న ఉద్యమ చరిత్ర ఏంది, కేసీఆర్ ఎటువంటి వాడో రేవంత్ రెడ్డి ఎటువంటి వాడో తెలియనప్పుడు ప్రజలకు ఇంకా వాళ్ళు నోరు తెరవడానికి వీల్లేదు. ఇంకోటి విచిత్రమైన, ఏకపక్షంగా ఇచ్చారు కదా తీర్పు. గ్రామీణ తెలంగాణ మొత్తం ఏకపక్షంగా ఇచ్చింది కదా. అవును, అనుభవించని చూద్దాం. ఆత్మహత్యల శోకం మళ్ళీ రావాలి, కోరుకోవట్లేదు. మీరు తెచ్చారు, మీరు అనుభవించాలి. ఎప్పుడు వచ్చే జన్మల ఇవాళ చేసిన పాపాలకు వచ్చే జన్మల మూల్యం చెల్లించుకుంటారు అనేది కర్మస్థితాంతం. కానీ ఈ జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలనే శిక్ష పడుతుంది. ప్రజలు చేసిన పాపాలకు శిక్ష పడుతుంది. మీరు చూడాల్సింది కేసీఆర్ కాదు, మీ బతుకులను. మీ బతుకుల్లో ఏం జరిగింది కేసీఆర్ వచ్చినాక? ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం కేసీఆర్ తప్ప, మీ పొలాలలో పంటలు విత్తనాలు ఉచితంగా రావడానికి కావాల్సిన పెట్టుబడి సాయం చేసి రైతే రాదని చెప్పి దాన్ని నెత్తి మీద పెట్టుకున్నందుక మీరు చేసింది? ఎందుకు చేశారు? కాలువలలో నీళ్లు పారించినందుక? ఎండాకాలం లోపల మత్తడి దొరికిన వాగులను సృష్టించినందుక? 50 ఏళ్ళ నుంచి వాగుల్లో నీళ్లు చూసారా? 4 ఆమెడ దూరం పోయేది కదా దోసెడు నీళ్ళ కోసం, కోసెడు దూరం నడిచే బతుకుల లోపల ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినందుక మీరు కేసీఆర్ ఓడించింది? కేసీఆర్ ఎవరైతే ఏంది, కేసీఆర్ ఏం చేస్తే నీకేంది? నీ సోయి నీకు ఉండాలి కదా. ఉండనప్పుడు ఏమవుతుంది? ఇవాళ నేను తిట్టాలంటే ఎవరు తిట్టాలి? అటువంటి మంచి భవిష్యత్తు నాశనం చేసుకున్న ప్రజలను తిట్టాలి. చేనేత కారణం ఆత్మహత్యల కారణం ఎవరు?
నేను అనేది ఏంటంటే ప్రజల లోపల చైతన్యం రానంత వరకు చరిత్ర పునరావృతం అవుతుంది. తాము తీసిన గోతిలో తామే పడతారు, తాము ఎక్కిన చెట్టు కొమ్మను తామే నరుక్కుంటారు. కేసీఆర్ లోపల నీకు ప్రగతి కనబడలేదా? 10 ఏళ్లలో 57 ఏళ్ళు విధ్వంసమైన తెలంగాణ ఎట్లుంది? ఇవాళ కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చేసిన తెలంగాణ ఎట్లుంది? ఎవరి మాటలో కాదు. కేసీఆర్ కు బద్ద శత్రువు ఎవరు రాజకీయాలలో? చంద్రబాబు నాయుడు. తెలుగుదేశంలో మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు ఏం మాట్లాడాడు? పర్ క్యాపిటల్ ప్రజలకు అర్థమైందా? పర్ క్యాపిటల్ అంటే ప్రజలకు తెలియదు. తలసరి ఆదాయంలో భారతదేశంలో నంబర్ 1 గా తెలంగాణ నిలిపిండని చెప్పిండా లేదా? మరి శత్రువును నోటితో కూడా పొగడతలు కేసీఆర్కి వస్తున్నప్పుడు విమానంలోని చూసినప్పుడు హైదరాబాద్ ఎంత అద్భుతంగా కనబడ్డదో చెప్పిండా లేదా చంద్రబాబు నాయుడు? ఇదివరకు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? ఆంధ్రలో 1 ఎకరం అమ్మితే తెలంగాణ 10 ఎకరాలు కొనటంలో, ఇవాళ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు వస్తుందని చెప్పిండు. ఇంకేం కావాలి? సో ఈ ప్రజలకు చేతులు చేసుకున్నారు, అనుభవిస్తారు. మనం దానికి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు క్లియర్ కట్ గా చెప్పారు, బాగా అయింది తెలంగాణ, అభివృద్ధి పథంలో కొనసాగింది, దీన్ని కంటిన్యూ చేస్తామంటారు. రేవంత్ రెడ్డి తలకాయ ఇక్కడ పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి 100 ఏళ్ల విధ్వంసాన్ని కేసీఆర్ నాశనం చేసిండని చెప్పింది కదా. మరి నీ గురువు చెప్తున్నది నమ్మాలన్నా, నువ్వు చెప్పేది నమ్మాలన్నా? ఇందులో ఏది నిజం అనేది ప్రజలకు అర్థం కావాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రజలు జనాభా నిజంగానే అర్థమవుతుందా? ఎవరికి జనాభాకి అర్థమవుతుందా? ఈ పొలిటికల్ ఎవరికి వాళ్ళే మాట్లాడుతున్నారు. అర్థం కాకపోతే రోజు 10 సార్లు సిరివెన్ల పాటేయండి. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులు లేని జనాన్ని, అగ్గితోని కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం. ఎంత అజ్ఞానంతో సమాజం తలడిల్లుతున్నది, జనం ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి బ్రిటిష్ కాలం నాటి కాలం చెల్లిన చట్టాల కంటే అధ్వాన్నమైన చట్టాలను మనం నెత్తిన రుద్దుతున్న మోడీకి 8 పార్లమెంట్ సీట్లు ఇస్తారా? ఇది జనం యొక్క తెలివితేటలకు వచ్చిన గొప్ప బహుమానం. ఎడిపోతాను సమాజం. ప్రజలు ఏమో ఆలోచిస్తున్నారు? ఎవరు నడిపిస్తున్నారు ప్రజల్ని? అసత్యాలను అబద్ధాలను చెప్పే నాయకులు, అసత్యాలను అబద్ధాలను వల్ల వేసే కొన్ని టీవీ ఛానళ్ళు, వాటి మాయలో పడతారా మీరు? ముడ్డి కిందికి నీళ్ళెత్తే కూడా సోయిరాని జనాన్ని అగ్గితోనే కడగాలి, నిలదీయాలి. ఇలా ఆత్మహత్యలు చూస్తే కడుపు బగ్గమంటాను. దీనికి కారణం ఎవరు? ఈ గ్రామీణ తెలంగాణ ప్రజలు కాదా? మీకోసమా మేము జీవితాలను త్యాగం చేసింది? మీకోసమా నేను అడ్వకేట్ ప్రొఫెషన్ త్యాగం చేసి 25 ఏళ్ళు తెలంగాణ కోసం తలడిల్లింది? తెచ్చిన తెలంగాణను మంటలే కలిపిల్లు కదా. ఏమైంది మీకు? సీట్లు గెలిపిస్తే మీ బతుకులు బాగా కాలేదా? తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో ఎవరు అడుగుతారు మా ఇందరు ప్రజల్ని? అందరు ప్రజలకి గులాములుకుంటే ప్రజలకు ఇట్లే రెచ్చిపోతారు, ఇష్టం వచ్చినట్టు ఓట్లు ఎత్తారు. ప్రజల లోపల చైతన్యం రావాలి. ఎన్నడూ సోయి తెచ్చుకుంటారు మీరు సోయి తెచ్చుకోకపోతే కృష్ణా గోదావరి నీళ్లు కూడా దక్కవు. పాలమూరులో ఇవాళ ఏ నీళ్ళు వస్తాయి? దమ్మున్నారా రేవంత్ రెడ్డికి? చంద్రబాబు నాయుడు నిలదీయగలుగుతాడా? రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆపమని చెప్పి పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళని దొంగతనం చేయకుండా రేవంత్ రెడ్డి అడ్డం పడతాడా? మీరు నిజంగానే కేసీఆర్ని గెలిపించుకొని ఉంటే ఆయన ఏం చేసిండో పక్కకు పెట్టండి. మీకు పాలమూరు నీళ్ళు వచ్చేటి కదా. కాళేశ్వరంలో ఏదో కొంచెం బీటపడంగానే కథమైపోయింది కాళేశ్వరం. కనీసం 1,00,000 కోట్లు కేసీఆర్ తిన్నాడు అన్నప్పుడన్నా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. నమ్మిరు కదా జనాలు. అసలు ప్రాజెక్ట్ కలిసి 86,000 కోట్లది. కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్ళను మనం ఎట్లా క్షమిస్తాం? 1,00,000 కోట్లు రాహుల్ గాంధీ కేసీఆర్ తిన్నాడు కక్కిస్తామని అన్నప్పుడు వీళ్ళకి సోయలేదా? మా దగ్గర బ్యారేజీలు కట్టిల్లు, మా దగ్గర పంపింగ్ స్టేషన్లు వచ్చినాయి 22, మా దగ్గర 21 లిఫ్ట్లు వచ్చినాయి, మా దగ్గర 22 సబ్ స్టేషన్లు వచ్చినాయి, మా దగ్గర 203 కిలోమీటర్ల సొరంగం వచ్చింది, మా దగ్గర 1800 కిలోమీటర్ల కాలువలు వచ్చినాయి, మా దగ్గర అదివరకు 14 టీఎంసీల రిజర్వాయర్లకు రాజశేఖర రెడ్డి అనుకుంటే 141 టీఎంసీల రిజర్వాయర్లు వచ్చినాయి, మా దగ్గర మల్లన్న సాగర్ నుంచి నీళ్లు నిజాం సాగర్ దాకా పోతున్నాయి. ఇవన్నీ ఎట్లొచ్చినాయి? కాకి తీసుకొచ్చిందా? చిల్క తీసుకొచ్చిందా? 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులకు 1,00,000 కోట్లు ఖర్చు అయినాయని చెప్పి ఆ 1,00,000 కోట్లు కేసీఆర్ తినడని ఒక అబద్ధాలు చెప్తుంటే, అసత్యాలు చెప్తుంటే నమ్మడానికి మీకు ఎట్లా మనసు వచ్చింది? ఇప్పుడు మళ్ళీ ఇన్ని అబద్ధాలను నమ్మి కేసీఆర్ ను గద్దెదించిళ్ళు అనుభవించాలి అంతే, తప్పదు. ఇప్పుడు ఏం చేస్తాం? రేవంత్ రెడ్డిని గల్లబట్టి కింద తీస్తామా? 5 ఏళ్ళు
ఉండాల్సిందే కదా. మీరే కదా గద్దెని ఎక్కించారు. కానీ 5 ఏళ్ల కన్నా ముందే కూల్చేస్తారు ఈ ప్రజల కోసం అని లేదు మీకోసం అని చెప్పి కేసీఆర్ అంటున్నారు కదా. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చేస్తాము అని బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారని చెప్పి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో. అందరు చేర్చుకుంటున్నారు కదా బీఆర్ఎస్. చేతనైద్దా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడం? టీఆర్ఎస్ కు చేతనైతుందా? కాదు. నంబర్ గేమే కదా. రేవంత్ రెడ్డిని గద్దెదించాలంటే ఇద్దరికి సాధ్యమవుతుంది. ఒకటి ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, రెండవది ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకు. వాళ్ళ పార్టీ వాళ్ళే తీసేస్తారండి. వాళ్ళే తీస్తారు. అవుతుందా? ఎదుగుతున్న బండి సంజయ్ని వెనక్కి నెట్టి బీజేపీకి 8 సీట్లు పరిమితం చేసుకున్నది బీజేపీ నాయకత్వం కాదా? అంటే దానిలో స్ట్రాటజీ ఉంది అంటున్నారు. మీకు కూడా స్ట్రాటజీ ఉంటుంది కదా. ఎవరిని దించాలి, ఎవరిని ఎక్కియాలనేది రాహుల్ గాంధీ స్ట్రాటజీ ఉండదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 8 సీట్లు బీజేపీకి ఎట్లా వస్తాయి? అంటే మీరు అనేది స్ట్రేట్ గా చెప్పండి. రేవంత్ రెడ్డి సహకారంతోనే బీజేపీకి అన్ని సీట్లు వచ్చాయని కూడా బీఆర్ఎస్ నాయకులు అన్నారు. వాళ్ళు ఏమన్నారో నాకు తెలియదు. కేసీ వేణుగోపాల్ ఎంక్వైరీ కమిటీ ఇస్తున్నాడు, ఎంక్వైరీ జరగాలి. వాళ్ళు ఏమన్నా రేవంత్ రెడ్డి సహకారం ఉందా 8 సీట్లు గెలవడంలో, 4 సీట్లు గెలవడంలో కానీ, 6 సీట్లు గెలవడం కానీ, 1 సీట్ గెలవడంలో కానీ ఎంక్వైరీ తేలాలి. ఎందుకంటే ఒక స్వయంగా వాళ్ళ ముఖ్యమంత్రి మీదనే వాళ్ళ కమిటీ వేసుకున్నప్పుడు తేలాలి కదా. తెలుతుందా? కాంగ్రెస్ అంటేనే అది కదా, నాంచి అదేమవుతుంది ఈ పుణ్యకాలం కదా. సమాజంలో ఆగముంది, సమాజంలో అశాంతి, అమాయకత్వం ఉంది, సమాజంలో అశాంతి ఉంది. దీనికి ఎవరినో బ్లేమ్ చేసేదానికంటే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకే సోయి రావాలని నేను చాలా పరుషంగా మాట్లాడాను. ఈ వీడియో పోవాలి జనాల్లోకి. తిట్టని, నా మీద కామెంట్స్ అన్న పెట్టని. ఖచ్చితంగా ప్రకాష్ గారు నష్టం చేసింది వాళ్ళే. ఈ ఎంతమంది బలిదానాలు చేసుకున్నారు? 1200 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. నిజంగానే చర్చ పెట్టనియండి. 2014 ముందు తెలంగాణ ఎట్లుంది, 2024 తెలంగాణ ఎట్లుంది? మీరు చెప్పేది బాగా ఉంది అనేది అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ పొలిటికల్ గా వచ్చేసరికి ఏమవుతుందంటే మొత్తం దోసుకు తిన్నారు అనేది బలంగా పోయింది. అభివృద్ధి అనేది పక్కన పెట్టండి, అభివృద్ధి ఏదైనా చేశారు, కానీ దోసుకున్నారు అనేది జనాలు ఇంకా బయట పడట్లేదు కదా, నమ్ముతున్నారు. ఇంకా ఒకటి, అక్కడ 10 ఏళ్ళ అధికారంలో ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కేసీఆర్కి ఆయన కొడతలేదు, ఆయన బిడ్డను కూడా తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. మరి వాళ్ళ దగ్గర ఈడీ ఉంది, వాళ్ళ దగ్గర సిబిఐ ఉంది. కవిత చేసిన నేరాన్ని పట్టుకోగలిగిన వాళ్లకు, నేరం చేసిందని నేను అనను, నేరం చేసిందని ఆపాదించి ఆమెను జైల్లో పెట్టగలిగిన వాళ్లకు, నిజంగానే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తినున్నా లేకుంటే 10 కోట్లు తినున్నా కూడా ఎందుకు మోడీ ప్రభుత్వం కేసీఆర్ను అరెస్ట్ చేయలేకపోతుంది? ఎందుకు మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో క్లీన్ చిట్ ఇచ్చింది కేసీఆర్కు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు పోయిన టర్ములనే కదా ఏం చెప్పారు? గజేంద్ర సింగ్ షెకావత్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఏం చెప్పాడు? కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అన్నాడు. అవును. మరి పార్లమెంట్ సాక్షిగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చిన వాస్తవాన్ని మనం నమ్ముదామా? పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన దాన్ని, లేకుంటే ఈ తొట్టికి అన్నంత వీడియోలలో యూట్యూబ్ గొట్టాల ముందు మాట్లాడిన దాన్ని నమ్ముదామా? జస్టిస్ చంద్రబాబు సంబంధించిన కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది కదా. ఎంక్వైరీ దేని మీద చేస్తుంది? ఎంక్వైరీ దేని మీద చేస్తుంది? కాళేశ్వరం సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నది. అది ఎందుకు కూలింది, ఆ కూలిన దానిలోకి వెళ్ళి మళ్ళీ దాన్ని ఎట్లా రీబిల్డ్ చేయొచ్చు, అక్కడ ఎవరిది నిర్లక్ష్యం ఉంది అనే దాని మీద చేస్తున్నది. అక్కడ అవినీతి, నీకోటి చెప్తాను నేను, స్వాతంత్రం వచ్చిన కానీ ఈ రోజు దాకా రాజకీయాలను అవినీతిని వేరు చేసి చూడలేము. ఒకటి. రెండవది, సిమెంటు ఇసుక ఎట్లయితే కాంక్రీట్ ఎట్లయితే అతుకుతుందో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా నువ్వు అవినీతిని బయటికి తీయడం అనేది సాధ్యం కాదు. అవినీతి జరిగినా సాధ్యం కాదు, అవినీతి జరగకపోయినా కూడా దాన్ని బ్లేమ్ చేయడం సాధ్యం కాదు. ఫిక్స్ అది ఫిక్స్. ఇప్పుడు ఈ 2 కమిషన్లు వేసిండ్రు. ఇంకోటి విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ ఎంక్వైరీ నడుస్తోంది జస్టిస్ నరసింహారెడ్డి సంబంధించి. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించిన దానిలో జస్టిస్ చంద్రబాబు చేస్తా ఉన్నారు. అట్లాగే ఇంకా 2-3 ఇష్యూస్ ఉంది. అది మెయిన్ గా ఫోన్ ట్యాపింగ్. అదే ఈ రెండింటి మీద కమిషన్లు వేస్తున్నారు. ఈ రెండిట్లో కూడా కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడని, కేసీఆర్ తప్పు చేసిండని చెప్పడానికి ఏ ఆధారం లేదు. నేను అడ్వకేట్ చెప్తున్నా. మరి ఇంజనీర్లు ఆయన చెప్పిండు కాబట్టి మేము చేసాం, మాదేముందని చెప్పారంటున్నారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇంజనీర్లకు కూడా
పాలిటీషియన్స్ అనేవాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు, 5 ఏళ్ళకి ఒకసారి పోతారు. శాశ్వతంగా ఉండేది ఎవరు? ఆఫీసర్లు. వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందా? మరి కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసినట్టే కదా, శిక్ష ఎవరికి పడుతుంది? ఒకటి, వాళ్ళు కేసీఆర్ చెప్పినప్పుడు సాక్ష్యం ఏది? నువ్వు తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి చెప్పిండు అని అనవచ్చు కదా. పూర్వంగా చెప్పారు, పవర్లో ఉన్నాడు సీఎం చెప్పాక మేము అదేంటి చేయడానికి అంటారు కదా. నేను అనేది ఏంటంటే ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ ఎవరు? నా చెవులో చెప్పిండు కేసీఆర్ అంటే దానికి ఎవిడెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ నేరం ప్రూవ్ కావాలన్నా, శిక్ష వేయాలన్నా కూడా జస్టిస్కి సాక్ష్యం కావాలి. సాక్ష్యం లేవు. సో ఈ ఎంక్వైరీ కమిషన్ లో ఏమి తేలదా? కేసీఆర్ తేలుతుంది. ఏం తేలుతుంది అంటే, విద్యుత్ కమిషన్లో ఏం తేలుతుంది? నరసింహారెడ్డి గారు ఏం చెప్పాలంటే, ఎక్కువ ధర పెట్టి కొన్నారు, ఎందుకు కొన్నారు అనేది ఆయన విఘ్నుడు అయితే రాత్రి లేకపోతే రాడు. కానీ ఎక్కువ ధర పెట్టి కొన్నాడు, అగ్రిమెంట్ చేసుకున్నది ఒక ధరకు, కొన్నది ఒక ధరకు. కానీ ముఖ్యమంత్రికి లంచం ఇచ్చిండు, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లంచం ఇచ్చిండు, బిహెచ్ఎల్ పబ్లిక్ సెక్టర్ లంచం ఇచ్చిండు అని అయితే నరసింహారెడ్డి రాయాడు. ఓకే, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ లంచాలు ఇయ్యదు, గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ లంచాలు ఇయ్యదు. మహా అంటే తెలిస్తే ఏం తెలుస్తుంది అంటే, ఆయన ఇదివరకే చెప్పిండు కదా, తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎక్కువ ధరకు కొన్నారు. ఎందుకు కొన్నారు? దానికి కారణం నరసింహారెడ్డి గారికి తెలిసినా కూడా చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. కానీ కేసీఆర్ స్పష్టంగా చెప్పిండు, రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే నేను చూస్తూ కూర్చోలేను, ఎక్కడ తొందరగా కరెంటు దొరికితే అక్కడ నేను కొనాల్సిందే అని చెప్పాడు. ఎంత ధర అయినా నేను కొనాల్సిందే, నాకు ప్రజల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదన్నాడు. ఒక మాట, నువ్వు ఎప్పుడన్నా ఢిల్లీ ఫ్లైట్లో పోతావు కదా, ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఫ్లైట్లు వేస్తుంది, సగం దూరం పోతుంది. పోయిన తర్వాత నువ్వు పెట్టిన టికెట్ ఎంత అంటే 3,000 5,000 పెడతావు. ఒకసారి ఫ్లైట్ కిందికి దించి ఒక 2 గంటలు 3 గంటలు ఉండి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ డెస్టినేషన్ పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకు? చాలా అవుతుంది కదా, లక్షల్లో అవుతుంది కదా. ఆ గ్యాప్ అదంతా అవుతుందా? సపోజ్ నీకు చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకో, నీవు పెట్టిన 5,000 3,000 అనేది చూడరు వాళ్ళు. ఎయిర్ హోస్టెస్ చెప్తుంది, ఇక్కడ ఒక ప్యాసింజరు హార్ట్ అటాక్తో బాధపడుతున్నాడు, వెంటనే ల్యాండింగ్ కావాలని చెప్తాడు. పర్మిషన్ అడుగుతారు ఏటీఎంను, ఏటీసీని అడుగుతారు. అప్పుడే భూపాల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది. డాక్టర్ వస్తాడు, క్యూర్ చేస్తాడు, తర్వాత నేను పంపిస్తారు, లేకపోతే నేను అడ్మిట్ చేస్తారు. నిన్ను దించినాక ఫ్లైట్ పోతుంది. వాడు చూస్తాడా 5,000 కోసం ఈయనకు నేను ఎందుకు ఆపాలి? పైలట్ అట్లా ఆలోచిస్తాడా? అంటే మనకు సంబంధం లేని ఒక పైలటే నీ ప్రాణం గురించి అంత పట్టించుకున్నప్పుడు ఓట్లేసి గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రికి ఆ మాత్రం బాధ్యత ఉండదా? కాబట్టి డబ్బును చూస్తాడా, ప్రాణాలు కాపాడాలని చూస్తాడా? ఆ రోజుల్లో పరిస్థితి ఏంటి? వారానికి 10 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం కదా. అవును. మరి విఘ్నుడైన ముఖ్యమంత్రి అట్లా ఇంకా అది కూడా కాదు, క్వాలిటీ కరెంట్ లేక మోటార్లు కాలిపోయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే పరిస్థితి గుర్తున్నదా ప్రజలకు? ఎట్లా జనం మర్చిపోయారు. అందుకే మర్చిపోయినప్పుడు ఏం కావాలి? చీకటి కావాలి. దేవుడు పట్టోడు కాదు కదా. ప్రకృతి 12 గంటల రాత్రి 12 గంటల వెలుగు ఎందుకు ఇస్తుంది అంటే, ఈ 12 గంటల విలువ తెలవడానికి చీకటి ఉంటేనే పొద్దున సూర్యుని విలువ తెలుస్తుంది. అందుకే ఇప్పుడు చీకట్లో ప్రయాణం చేస్తున్నాం, మళ్ళీ వెలుగు వచ్చే రోజు దగ్గరలోనే ఉంటుంది. అప్పుడే కేసీఆర్ ఏందో అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ విజనరీ లీడర్ అయినా, కేసీఆర్ను వ్యక్తిగతంగా ఆయన చేసిన లోపాలను నేనేమి సమర్థించను. కేసీఆర్లో అహంభావం ఉంది, కేసీఆర్లో తను నమ్ముకున్న వాళ్ళని లెక్క చేయని తత్వం ఉంది. కేసీఆర్ రాజశేఖర రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి లోపల ఎన్ని తప్పులున్నా కూడా తనను నమ్ముకున్న వాళ్ళకు మొదటి స్థానం ఇచ్చాడు. కానీ అదే రివర్స్, ఆయన అందరిని పక్కకు పెట్టాడు. నేను ఇందాక దగ్గర చెప్పాను, తనను నమ్ముకున్న వాళ్ళని కేసీఆర్ వదిలేశాడు, కేసీఆర్ నమ్ముకున్న వాళ్ళు కేసీఆర్ని వదిలేశారు. బాగుంది. కానీ రియాలిటీ వాస్తవం, అది డైలాగ్ లాగా అనిపిస్తున్నప్పటికీ రియల్. ఆయన చేసిన తప్పులను నేను ఒక్కటి కూడా సమర్థించాను. ఇంకా ఎవరికి తెలియని తప్పులు నేను చెప్పగలుగుతా, ఆయన ఎన్ని తప్పులు మొదటి నుంచి చేస్తా చెప్పగలుగుతా. కానీ నేను కేసీఆర్ను గొప్పవాడు అన్నది ఆయన తప్పులను దాయడానికి కాదు. కేసీఆర్ చేసిన గొప్పతనము ప్రజల లోపల ఆయన చేసిన అభివృద్ధి, సమాజంలో ఆయన చేసిన అభివృద్ధి. 47-50 ఏళ్ళ దాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత జరగని అభివృద్ధిని 10 ఏళ్లలో చేసి చూపెట్టాడు. విధ్వంసమైన తెలంగాణను పట్టాల మీదకి ఎక్కించాడు. బంగారు తెలంగాణ వైపు వడివడిగా అడుగులేసిండు. కాళేశ్వరం నీళ్లను దారి మలిపిండు. ఇంటింటికి నల్ల నీళ్ళని ఇచ్చిండు.
కరెంటు బట్టలు ఆరేసుకోమని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేసిన కరెంటు తీగలకు కరెంటు వారంటీ చేసిండు. 24 గంటలు చీకట్లలో మగ్గకుండా క్రాప్ హాలిడే లాగా ఫ్యాక్టరీలకు హాలిడే ఇచ్చిన పరిస్థితి నుంచి 24 గంటలు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చేయగలిగాడు. ఇప్పుడు మళ్ళీ కరెంటు పోతున్నది. లిఫ్ట్ ఎక్కినాక పైదాకా పోతామా అనేది అనుమానమే, లిఫ్ట్లో ఎక్కినాక కిందికి దిగుతామా అనేది అనుమానమే. కరెంటు పోతుంది అంటే జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు. పెడతారు, మరి ఏం చేస్తాం, పోయే కాలం వచ్చినప్పుడు ఎవరైనా చేస్తారు. కరెంట్ పోవట్లేదని చెప్తున్నారు. 10 ఏళ్ల కింద సాగిన ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 ఇష్యూల మీద నడిచింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు నీళ్ళకు సంబంధించినంటే చెప్పారు, అవినీతి అంటారు, కాళేశ్వరానికి అంటారు, నీళ్ళు ఇస్తున్నారు, అదే వేరే సబ్జెక్ట్ మాట్లాడారు. నిధులకు సంబంధించి కూడా మాట్లాడడం, దానికన్నా ముందు నియామకాలకు సంబంధించి ఇష్యూ అవుతుంది. అప్పుడే పరిస్థితి ఉందో ఇప్పుడు అదే పరిస్థితి. కేసీఆర్ 1,63,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. రేవంత్ మేము వచ్చాక ఇన్ని రోజుల్లోనే 30,000 పైసలకి ఇచ్చామని చెప్పి కాంగ్రెస్ నుంచి చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు ఎందుకు ఈ ఉద్యోగాల ఇష్యూ అనేది కంప్లీట్గా ఎప్పుడు పోదండి? ఎట్లా పోతుంది? ఇప్పుడు ఉదాహరణకు ప్రపంచంలో ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కానీ 1% పాపులేషన్ లేదా 1.5% పాపులేషన్ మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. కానీ చదువుకునే వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉన్నది? 100% ఉంది. పుట్టిన ప్రతి బిడ్డ చదువుతున్నాడు. మరి 1.5% ఉద్యోగాల గురించే ఇంత పెద్ద సమస్యగా దాన్ని చూపెడితే, మరి వాళ్ళు 98.5% లేదా 99% నిరుద్యోగుల గురించి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా? ఈ 1% ఉద్యోగాలు ఇచ్చినందుకే 60% దాకా పెన్షన్లకు జీతాలకు పోతుంది. ఇక ఇంకో 1% పెంచింది అనుకో, రేవంత్ రెడ్డి అన్నట్టు 2 లక్షల ఉద్యోగాలను కనుక ఆయన ఇవ్వగలితే, అంటే లేవాడా 1 లక్ష ఉద్యోగాలు ఆయన కొత్త క్రియేట్ చేయాలి. ఆయన తెలుగుకి ఏమన్నాడంటే 2 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తా అన్నాడు. ఎందుకంటే గవర్నమెంట్లో లేడు కదా, ఆయన ఎన్నడూ మంత్రి కాదు, ఆయనకి గవర్నమెంట్లో ఏం జరుగుతుంది ఆయనకు తెలియకుండా ఉండదు, క్యాచీగా ఉంటుంది అన్నారేమో, ఎక్కువ సంఖ్య కనబడుతుందేమో. అంటే తెలిసినా కూడా ప్రజలను తప్పుదోవ పట్టేయడానికి, నిరుద్యోగులను లోపరుచుకోవడానికి వాళ్ళ లోపల ఆశలు రేపిండు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని. అంటే బడ్జెట్ మొత్తం కూడా ఉద్యోగులకే పోతుంది. ఒకవేళ ఇవ్వాలనుకున్నా కూడా కొత్త క్రియేట్ చేయాలంటే చేయొచ్చు, ముఖ్యమంత్రి కాబట్టి చేయగలుగుతాడు. చేస్తే మొత్తం జీతాలకే పోతుంది, మొత్తం పెన్షన్లకే పోతుంది, పథకాలకి ఎక్కడికి మళ్ళీ డబ్బులు తేవాలి ఆయన. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేది ఉండదు. ఈ 30,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ పీరియడ్లో ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లు అవి. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంకా మొదలే కాలే కదా, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు, మొదలు కాలే. నిరుద్యోగులను పక్కా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఆయనే వీళ్ళంతా కూడా యూట్యూబ్లు చూస్తూ ఉంటారు, నిరుద్యోగులు కూడా. ఆయన అమెరికాలో ఎలక్షన్ల కంటే ముందు తానా సభలకు, ఆటా సభలకు పోయినప్పుడు ఏదో మీటింగ్ పోయినప్పుడు స్టేజ్ మీదనే చెప్పిండు, ఎలక్షన్లు వచ్చినాయంటే రాజకీయ నాయకులు అమలు కాని హామీలు ఇస్తూనే ఉంటారు, ప్రజలు మోసపోతూనే ఉంటారు. హామీలను నమ్మి ఓట్లు ఎత్తారు, మోసపోతూనే ఉంటారు. అమలు చేయలేని హామీలు కదా అవి. అంటే రేపు మీరు కూడా అధికారంలోకి వచ్చినాక ఇట్లే చేస్తారా ప్రజలను మోసం అని అడుగుతారు. వాళ్ళు నవ్వుతాడు. అంటే అర్థం కాలేదా నిరుద్యోగులకు? ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా 1,63,000 ఉద్యోగాలు 10 ఏళ్ళు ఇచ్చిన దాఖలా లేదు. అందరికంటే ఎక్కువ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రమే. ఆ విషయం ఎలక్షన్ల కంటే చాలా ముందే కేటీఆర్ గారు కూడా చెప్పారు. టీ వర్క్స్లో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాడు. చెప్పినాక కూడా బస్సులు వేసుకొని పోయి ఊరూరా కాంగ్రెస్ని గెలిపించండి, టీఆర్ఎస్ను ఓడించండి అని స్లోగన్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. సేమ్ ప్రజలే భాగమే, నిరుద్యోగులు అట్లే మోసపోయారు. వాళ్ళు సమీక్షించుకోవాల్సింది వాళ్ళ జీవితాలనే, జరిగే వాస్తవాలను, వాళ్ళ జీవితాలను. చాలా హామీలు ఇచ్చారు, అమలు సంగతి ఏంటి అని ఇప్పుడు బీఆర్ఎస్ అడుగుతోంది. వీళ్ళకు ఆగుతలేదు. ఎన్నో వచ్చే 6 నెలలు కాలేదు కదా, ఏమైతుంది? ఎప్పుడప్పుడు అధికారంలో వద్దామని చూస్తున్నారని సీఎం నుంచి వస్తున్నటువంటి హామీలు అమలు చేస్తేనేమో డెవలప్మెంట్ ఉండదు. ఓకే, డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటేనేమో హామీలు అమలు కావు. కాబట్టి ఎటు వచ్చి ప్రజలకు నష్టమే అది. పెన్షన్ల రూపంలో ఇంటింటికి ఆయన పెంచిన డబ్బులు రావాలనుకుంటే ఈ అభివృద్ధి అనేది 0, ఉద్యోగాలు 0. ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి చేస్తే పెన్షన్కు డబ్బులు ఇవ్వడానికి ఉండవు. ఈయన మళ్ళీ ఆయన 6 లక్షల కోట్లు చేస్తే ఈయన 12 లక్షల కోట్లు అప్పు తేవాలి ఈయన హామీలు అమలు కావాలంటే. కాబట్టి వచ్చేదంతా గడ్డు కాలమే.
ప్రజలకు గడ్డు కాలమే, ప్రభుత్వాలకు గడ్డు కాలమే. ఇప్పుడు రుణమాఫీ ఆగస్టు 15 వరకు అయిపోతుంది. రుణమాఫీ చేయాలంటే కూడా మళ్ళీ డబ్బులు లేక మొన్న ఏదో ఛానల్లో చూశాను నేను, నిజమో కాదో మీరు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఒక భూమి అట ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెడుతున్నాడు అని 400 ఎకరాలు ప్రభుత్వ- కేటీఆర్ ట్వీట్ చేసింది దాన్ని. ప్రభుత్వ భూమి. న్యూస్ క్లిప్లింగ్ అని నిజమే, ఎందుకంటే టిఎస్ఐఏసి భూమి ఉంది కదా, టిఎస్ఐఏసి భూములను తాకట్టు పెడుతున్నారని చెప్పి లేదా అమ్ముతున్నారు. ఇప్పుడు అమ్మొద్దు అన్నా కానీ మీరు కూడా అమ్మారంటారు కదా, సహజంగా అది. అమ్ముతారు. TRS ఉన్నప్పుడు నేను అనేది అమ్ముతారు, అమ్ముతే కూడా కొనే పరిస్థితి లేదు ఇవాళ. నీకు అమరావతిలో అమ్ముతే కొంటారు కానీ తెలంగాణ ఎక్కడ కొంటారు? అంటే ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గినట్టు అనుకోవాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అడగండి, మీ కెమెరా పట్టుకొని ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ పంపించండి, రిజిస్ట్రేషన్లు తగ్గినాయా పెరిగినాయా? బిల్డర్ల దగ్గర పోయి అడగండి, రియల్ ఎస్టేట్ వాల్యూ తగ్గిందా పెరిగిందా? రైతుల దగ్గర పోయి అడగండి, బిడ్డ పెళ్లికి అమ్ముకుందాం అంటే రేట్ వస్తుందా వస్తలేదా? నేను కొన్ని న్యూస్ సైట్ లో చూసాను, రియాలిటీ బాగా పుంజుకుంటుందని చెప్పి గవర్నమెంట్ నుంచి కూడా పుంజుకుంటుంది. ఎక్కడ? అమరావతిలో. ఇక్కడ కాదు. ఇక్కడ కాదు. ఓకే, అమరావతి అంటే గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు ఇక్కడ మొన్న వచ్చారు హైదరాబాద్. ఆయనకు రిసీవ్ చేసుకున్నటువంటి విధానం చూస్తే ఒక రేంజ్ లో ఉంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అంతా అది కనపడలేదు, కానీ రేవంత్ ఉన్నారు కదా బట్టి అయ్యిందని చెప్పి కూడా బయట నాకు వినిపించింది. దీన్ని ఎలా చేసుకోవాలి? 10 ఏళ్ల తర్వాత ఒక పసుపు మిడతల దండయాత్రలా కనబడ్డది. అది మామూలు కనబడలే. నేను ఆ టైంలో అన్ఫార్చునేట్లీ నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బేగంపేట దిక్కు కారులో పోతున్నా. ఓకే, ఎక్కడ చూసినా మొత్తం పసుపచ్చ తోరణాలే. సరే, వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ ఆహ్వానాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ, వాళ్ళ పార్టీ జెండాలు ఇక్కడ వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళ నాయకుడిని వాళ్ళు స్వాగతిస్తారు. కానీ సడన్గా మనసులో ఒక భావన వచ్చింది, మళ్ళీ తెలంగాణలో పాదుకపోవడానికి అక్కడ అధికారంలోకి వచ్చాడు కదా, సో ఇక్కడ కూడా మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇది ఒక శుభారంభమేమో తెలుగుదేశం వాళ్ళకి. ఆ ప్లాన్తోనే ఇవాళ హంగామా చేస్తున్నారేమో అనే భావన మాత్రం మనసులో వచ్చింది. అది తప్పని నేను అనట్లేదు, వాళ్ళ పార్టీ పొలిటికల్ పార్టీగా చేసుకోవడాన్ని మనం దాని వెనకాల ఒక దూరదృష్టి ఉందేమో. మళ్ళీ తెలంగాణలో ఆ పార్టీని బలోపేతం చేయడానికి ఇది ప్రకటించారు కూడా అని తెల్లారి. అది తెల్లారి నెక్స్ట్ డే అప్పటికప్పుడు అనిపించిన భావన చెప్తుంది. తెల్లవారు మాత్రం ఆయన స్పష్టంగా ప్రకటించాడు, మళ్ళీ జెండా ఎగరేస్తాము అని చెప్పి. దాని తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలంతా పరిగెట్టుకొని పోయి కలిశారు అక్కడ. వాళ్ళంతా ఆయనే పంపిస్తూ వచ్చారు, మరి ఆయనే పార్టీలోకి వెళ్ళి వచ్చారు కాబట్టి ఆయనే వాళ్ళకు ఎమ్మెల్యేలను చేయగలిగాడు అప్పుడు. కాబట్టి వాళ్ళంతా మళ్ళీ మరి అటు పోతారా లేకుంటే ఇల్లు ఉంటారా ఒకటే చెప్పొచ్చు. ఇప్పటికి గ్రామాన కొంత కార్యకర్తల బలం అవుతున్నది వాళ్ళకు. వాళ్ళు మళ్ళీ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళ పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకుంటారు. కానీ చంద్రబాబు థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే ఆయన ఏ మాట కామాటే, రేవంత్ రెడ్డి ఏమో 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత 100 ఏళ్ళు వెనక్కి నడిపించాడు, 100 ఏళ్ళ విధ్వంసం చేశాడు అని కేసీఆర్ అంటాడు. బట్ ఆయన గురువు గారు అయిన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాడు, తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 చేశాడు, పైనుంచి విమానంలో చూస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది అని. అంటే మరి ఆయన మాటల్లో నుంచి అన్న శిష్యుడు గ్రహించాలి, తెలంగాణ విధ్వంసం కాలేదు, తెలంగాణ బాగా డెవలప్ అయింది అనేది. అది గ్రహించినా అట్లా అయినా చెప్పలేడు, ఎందుకంటే పొలిటికల్ రైవల్ కదా. కేసీఆర్ ఎంత డౌన్ అయితే ఆయనకు అంత ఫాయిదా. కేసీఆర్ ఎప్పుడు డౌన్ అవుతాడంటే ఆయన కేసీఆర్ను మెచ్చుకున్నప్పుడు అవుతాడు, ఆయన స్థాయి పెరుగుతుంది, కేసీఆర్ తగ్గుతుంది. కేసీఆర్ని తిట్టినంత కాలం కేసీఆర్కే ప్లస్ పాయింట్, ఆయన తిట్లే కేసీఆర్కు దీవెనలు అవుతాయి. పర్టికులర్ అంతే కదా. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన విధానము, అంతా ముందు కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చూశాను. మర్చిపోయాను ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే పొలిటికల్ పార్టీ కొత్తగా వస్తుందని చెప్తున్నారు తెలంగాణలో. అది కవిత రూపంలో. కవిత జైలు నుంచి రాగానే కొత్త పార్టీ పెడతారని, నిజంగా ఆ స్కోప్ ఉందా, అలాంటి అవకాశం ఉందా తెలంగాణ? అంటే కవిత పెట్టాలని కాదు, ఒక వ్యాక్యూమ్ ఉంది తెలంగాణ రాజకీయాల్లో. ఎందుకంటే కేసీఆర్ను కాదనుకున్నారు ప్రజలు, రేవంత్ రెడ్డిని నెత్తిన పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ ప్రజల లోపల ఒక నెగటివ్ ఆలోచనలకు తావిస్తున్నది. నిరుద్యోగులు ఇప్పటికే వెక్సైన్లు, సింగరేణిలో మొత్తం సీట్లు కాంగ్రెస్కే వచ్చినాయి. వాళ్ళంతా ఏంటంటే గనులను ఎప్పుడైతే ప్రైవేటీకరణ మొదలుపెట్టిందో సింగరేణి వాళ్ళంతా దూరం అవుతున్నారు.
ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే ఇటు కాంగ్రెస్ అక్కర రాదు, అటు బీఆర్ఎస్ అక్కర రాదు. అందుకని మధ్యలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వేశారు. చాలా వరకు బీజేపీకి పోయింది టీఆర్ఎస్ బలం అంతా కూడా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, ఈ మూడు కాదని చెప్పి ఇంకో కొత్త పార్టీని తీసుకొస్తారు. ఆ కొత్త పార్టీ కవిత పెడుతుందా, ఆ కొత్త పార్టీ హరీష్ రావు పెడతాడా, ఆ కొత్త పార్టీ ఇంకెవరు పెడతారు అనేది కాలం చెప్తుంది మనకు. బట్ కేసీఆర్ పార్టీ ఉండగానే ఇంకో కొత్త పార్టీ, అది బీఆర్ఎస్ లీడర్ల నుంచి వస్తుందా? అంటే ఎవరైనా పెట్టవచ్చు. నేను అనేది బయట నుంచి ఒక వాక్యూమ్ అయితే ఉంది కదా. ఓకే, వాక్యూమ్ ఉన్నప్పుడు ఎవరైనా పెట్టవచ్చు అంటున్నా. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పెడతారా, బయట వాళ్ళు పెడతారా? ఇప్పుడు మనం ఏంటంటే క్రికెట్ను రాజకీయాలు ఒక తిరుగు ఉంటాయి. ఎప్పుడు ఏమైందో చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఏ ఇష్యూ ప్రయారిటీ కిందకి వస్తుందో, ఏ ఇష్యూ అప్రయారిటీ కిందకి వస్తుందో తెలియదు. అది డిసైడింగ్ ఫ్యాక్టర్. అవును, గతంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ కాంటెస్ట్ చేస్తారు అనగానే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ లాభం చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. అయితే మహేందర్, ఇప్పుడు మీరు అన్నదానికి వెళ్ళి తీస్తాను నేను. కేసీఆర్ మన చంద్రబాబు పోటీ చేస్తారంటేనే 88 సీట్లు ఇచ్చారు కదా కేసీఆర్. మరి చంద్రబాబు స్వయంగా వచ్చి ఇక్కడ నేను జెండా ఎగిరేస్తానని చెప్పి పార్టీని బలోపేతం చేస్తానంటే మళ్ళీ ప్రాణప్రతిష్ఠ జరగదా? కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కదా, కనబడలేదు. కేసీఆర్ గ్రాఫ్ జనాలు అంతా వెళ్ళలేదు. ఇంకా కేసీఆర్ గ్రాఫ్ అనేది ఎమ్మెల్యేల సంఖ్యలో లేదు, ఎమ్మెల్సీల సంఖ్యలో లేదు. కేసీఆర్ గ్రాఫ్ మారుతున్న ప్రజల ఆలోచనలో ఉన్నది. ఆ మారుతున్న ప్రజల ఆలోచనలు రేవంత్ రెడ్డి మీద వస్తున్న వ్యతిరేకత, అది కేసీఆర్కు ప్లస్ అవుతుందా, కొత్త పార్టీకి ప్లస్ అవుతుందా అనేది కాలం చెప్తుంది. బట్ ఒకవేళ కొత్త పార్టీ రాకపోతే మళ్ళీ కేసీఆర్కే ప్లస్ అవుతుంది. ఓకే, ఎందుకంటే చంద్రబాబును ఏ ప్రజలైతే తిరస్కరించారో 5 ఏళ్ల పాలన తర్వాత, ఆ ప్రజలే బ్రహ్మరథం పట్టారు ఆంధ్రలో. అదే ఇక్కడ జరగవచ్చు. ఈ రెండింటి మధ్య కూడా ఇంకొకటి ఉంటది. ఇక ప్రభుత్వాలను ఎక్కిచ్చేది దించేది ఈ ప్రజలు కాదు, ఈ రాజకీయ నాయకులు కాదు, ఓన్లీ ఈవీఎంలే. ఈవీఎం ఎక్కడో అమెరికాలో ఇంకొకరినో కూర్చొని ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎక్కడ ఏ పార్టీ ఉండాలి, ఎక్కడ ఎవరు ముఖ్యమంత్రి కావాలి. రాబోయే రోజుల్లో అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నిజానికి పొలిటికల్ డైనామిక్స్ అనేవి మారిపోయాయి. ఇప్పుడు అంతా రాజకీయ నాయకుల విలువలు, సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలు ఏమి లేవు. సోషల్ మీడియా నమ్ముకోవడము, సోషల్ అవసరాన్ని దుష్ప్రచారం చేయడం, పట్టగాల్సి మీద ఇప్పుడు అవి కూడా అవసరం. ఈవీఎంలు అవి ఈవీఎం జాలిగా ఇవన్నీ అక్కర్లేదు. ఈవీఎంలు ఎక్కడ తయారు చేస్తున్నారు, అలా ఏం ప్రోగ్రామింగ్ పెడుతున్నారు, ఆ ప్రోగ్రామింగ్ పెట్టేటోడు ఎవడు, వాని వెనుక ఉన్న అధిపతి ఎవడు, గవర్నమెంట్ పట్టుకుంటే సరిపోతుంది, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. ఇప్పుడు ఏపీలో అదే జరిగింది కదా, గగ్గోలు పెడుతున్నారు వైసీపీ నుంచి. ఏమైనా మనకు తెలియదు కానీ కావచ్చు, ఏదైనా జరిగి ఉండదు, ఏదైనా జరగదు. టెక్నాలజీ అవకాశం ఉంది కదా, అవకాశం ఉంది. కాబట్టి ఈవీఎంలు దించినాయా జగన్ను, లేకుంటే ప్రజలు దించినలా అనేది అది ఎంక్వైరీ చేస్తే కూడా తేలని సత్యం. ఓకే, ఎంక్వైరీలో దొరకవు ఈవీఎంస్. అందుకే మళ్ళీ బ్యాలెట్ పేపర్స్ రావాలి, మళ్ళీ స్లిప్పులు లెక్క పెట్టే రోజులు రావాలి. మరి సుప్రీంకోర్టు లాంటి కానీ 2% స్లిప్పులు లెక్క పెడితే చాలు అని అన్నారు. ఇంకోటి, ఎక్కడైతే ఈవీఎంలను ఇంట్రడ్యూస్ చేశారో అమెరికా లాంటి దేశాలు, వాళ్ళే ఉపసంహరించుకున్నాయి. మళ్ళీ మనకెందుకు బ్యాలెట్ నడుస్తుంది ఇంకా. అదే పెద్ద దేశాల్లో కూడా అంటే ఉపసంహరించుకున్నారు, వాళ్ళకి అర్థమైపోయింది ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చు అని. కానీ మన వాళ్ళకి ఎన్నడూ అర్థమవుతుంది మరి చూడాలి. ప్రజలు చెప్పాలి ఎలక్షన్ కమిషన్కు, మీరు ఈవీఎంలు పెడితే మేము ఓట్లేము, అది ప్రజలు చెప్తే అప్పుడు మారుతాయి. బహుశా రాబోయే ఎలక్షన్స్ కంటే ముందు పెద్ద ఎత్తున ఉద్యమం మూమెంట్ వస్తుంది. ఆ మూమెంట్ రావాలి. వస్తే అప్పుడు ప్రజలు ఎన్నుకున్న పాలకులు వస్తారు. లేకుంటే మాలాంటి వాళ్ళం ప్రజల్ని తప్పట్టాల్సి వస్తుంది. అట్లాగే పనిచేయని లీడర్ ఎన్నుకున్న తర్వాత పని చేయకపోతే రీకాల్ చేసే సిస్టమ్ కూడా చాలా కాలం నుంచి అడుగుతుంది. రావాలి, కానీ అది సాధ్యమవుతుంది. పనిచేసే లీడర్ని ఎక్కడి నుంచి పట్టుకొద్దాం, ఎక్కడి నుంచి పట్టుకొద్దాం? ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరు? రికాల్ చేసినంత మాత్రాన వచ్చే లీడర్ పని చేస్తారని ఏమన్నా గ్యారంటీ ఉందా? అదంతా సెటర్ మళ్ళీ పోయాక ఎవరైనా అంతే కావాల్సింది. అంతే కదా జరిగేది. అది సరే, ఇంకొకటి, కేసీఆర్ రోజు మామూలులో నుంచి చాలా మంది వస్తున్నారు, కలుస్తున్నారు. నిజంగానే ఆయన మీద అభిమానంతో వస్తున్నారా, సెలెక్టివ్ ఆయన పిలుచుకున్న వాళ్ళు వస్తున్నారా? ఆయనే చెప్పాడు కదా, కాన్స్టిట్యున్సీకి ఏ కాన్స్టిట్యున్సీ వాళ్ళని పిలిస్తే వాళ్ళే రావాలని ఆయనే చెప్పాడు. కాబట్టి ఆయన పిలిచిన వాళ్ళే వస్తున్నారు, కలుస్తున్నారు. నేను ఉన్నాను లేదా కొంతమంది ఉన్నారు, కలుద్దామని. కలవాలి. మరి ప్రజానాయకుడు అయితే ప్రజలకు ఎప్పుడు కూడా నో చెప్పకూడదు. బట్ ఆయన ప్రజానాయకుడా కాదా అనేది అక్కడికి పోయి మీరు
లోపలికి పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. మీరు పోగలిగితే తెలుస్తుంది. మీరంటే మహేందర్ అంటే నోటెడ్ పర్సనాలిటీ. మీరు చాలా కాలం నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో చూడగానే పిలుస్తారు, చూడగానే గుర్తుపడతారు, పోలీసులు పంపిస్తారు. కానీ ఒక సాధారణ పౌరుడు కేసీఆర్ గారిని కలుస్తానని చెప్పి ఫామ్ హౌస్ గడప దొక్కినప్పుడు అతనికి కనుక ఎక్కడ అభ్యంతరం లేకుండా కేసీఆర్ దాకా నడిచిపోగలిగే అవకాశం వచ్చినట్టయితే అప్పుడు కేసీఆర్ లోపల ఆ మార్పు వచ్చిందని మనం గ్రహించవచ్చు. ఇప్పుడు కంపేర్ చేసుకుందాం. కేసీఆర్ గవర్నమెంట్ లో బంగారు తెలంగాణ అదంతా పక్కన పెట్టండి, చాలా పర్ఫెక్ట్ గా చేశారు అనేది చాలా మంది పార్టీ నుంచి చెప్పేది చాలా మంది చెప్పారు. కానీ జనం మాత్రం కాదన్నారు, అవినీతిని పాల్పడ్డారని నమ్మారు. ఇప్పుడు పట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందా? ప్రజాప్రభుత్వం చెప్పుకుంటుంది, అవుతుందా? ఇప్పుడు ఎంతో కొంత ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసిన ఒకే ఒక్క పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ. అంతేనా? మళ్ళీ 40 ఏళ్ల కింద కొంత తెలుగుదేశం పార్టీ. ఇక ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసిన పార్టీలు స్వాతంత్రానంతర భారతదేశంలో మన రాష్ట్రంలో అయితే లేవు. మళ్ళీ మనం వేరే రాష్ట్రాలకు పోయినట్టయితే కొంత డిఎంకే, కొంత అన్నా డిఎంకే, అన్నాదురై పాలనలో కొంత తమిళనాడులో మనకు కనబడుతుంది. మళ్ళీ కొంత ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో పార్టీ ఒక్కో కాలంలో ప్రజల ఆకాంక్షల మేరకు కొంతకాలం పనిచేసినట్టుగా మనకు కనబడుతుంది. బట్ ఈ రోజుల్లో ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే పార్టీలు రావడము, మనగలగడం కూడా కష్టమే. మరి అంత ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసిన పార్టీ కదా, ఎందుకు ఓడించారు ప్రజలు? ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రధాన పక్షాలలో పార్టీలలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షుని ఎంపీకి సంబంధించి కూడా ఇష్యూకి ఫైనల్ కాదు. ఎట్ ద సేమ్ టైం తెలుగుదేశం అంటే ఇప్పుడిప్పుడు చేస్తుంది కదా, వాళ్ళు కూడా వెతుకుతున్నారు ఒక అధ్యక్షుని కోసం. అట్లాగే బీఆర్ఎస్ నుంచి కూడా కేసీఆర్ స్థానంలో ఎవరెవరు పెట్టాలని ఒక చర్చ జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడాలి అసలు? అంటే ఎప్పుడైతే అధికారంలో ఉన్న నాయకుల పట్ల ప్రజల్లో తిరస్కార భావం వస్తుందో అప్పుడు పార్టీ నాయకత్వం మారాలనుకోవడం సహజం. బట్ వాళ్ళు ఆ మార్పుకు ఆ నాయకులు కూడా ఇష్టపడాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఇష్టపడాలి నాయకత్వం మార్పుకు. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరు జాతీయ అధ్యక్షులు ఆ పార్టీలకు. కాబట్టి వాళ్ళు తెలంగాణకు అధ్యక్షులను పెట్టాలి. ఇప్పుడు టీడీపీలో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ రాష్ట్రానికి ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని పెట్టారు. ఆ కుటుంబంతో సంబంధం లేదు, వాళ్ళ కమ్యూనిటీ కూడా కాదు. ఒక కాపు బిడ్డ, అచ్చెన్నాయుడు కాదు కదా, ఇప్పుడు శ్రీనివాస్ పెట్టారు. ఒక కాపు బిడ్డను తీసుకొచ్చి అధ్యక్షుడిని చేశారు. ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు లేడు. రెండింటికి ఒక్కరే ఉండరు. రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఒక్కరే ఉండరు. ఆ వేకెన్సీ వచ్చి 2 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ లో. ఆ రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు లేకుండానే టీఆర్ఎస్ ఎన్నికలు పోయింది, పార్లమెంట్ ఎన్నికలు పోయింది, రాష్ట్ర ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు. ఆ వేకెన్సీ ఉంది అక్కడ. ఆ వేకెన్సీలో హరీష్ రావు ఫిట్ పర్సన్ అని నేను చాలాసార్లు చెప్పాను. పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పాను, తర్వాత చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒకవేళ ఆ కుటుంబం నుంచి వద్దు అని అనుకున్నప్పుడు సమర్థుడైన ఇంకో నాయకుడిని తీసుకొచ్చి పెట్టాలి, ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడిని తీసుకొచ్చి పెట్టాలి. వాళ్ళకి అవకాశం ఉంది, నాయకులు ఉన్నారు. ఇప్పటికీ మహేందర్ తెలంగాణలో బలమైన పార్టీ బీఆర్ఎస్. టుడే కేవలం ఎమ్మెల్యేల సంఖ్యలో లేకుంటే వాళ్ళకు వచ్చిన మెజారిటీలోనూ ప్రజాబలాన్ని చూడొద్దు. ప్రజల్లో మారుతున్న ఆలోచనలు ఎటువైపు పోతున్నాయి అనేది చూసినప్పుడు ఇప్పుడున్న అధికార పార్టీకి వ్యతిరేకంగా పవనాలు స్టార్ట్ అయినాయి. ఐజాన్ టుడే కొత్త పార్టీ రాలేదు కాబట్టి అదంతా బలం మళ్ళీ కేసీఆర్కే ఉపయోగపడుతుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలు పోయారు, 6 ఎమ్మెల్సీలు పోయారు. ఈ 6 నెంబర్ అంటే కేసీఆర్ లక్కీ నెంబర్ లెక్కనే కట్టకట్టుకుని పోయారు. వాళ్ళు ఉంటే ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా? కాడు కదా. దీన్ని ఎట్లా చేసుకోవాలి? రాళ్ళతో కొట్టమంటున్నారు, సిగ్గుండాలంటున్నారు, రకరకాల అంటున్నాడు కేటీఆర్ గారు. కొట్లే కదా మరి, కొట్లే కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు ఎవరు కొడతారు? ఎన్టీ రామారావు కూడా వెనుపోటు పొడిచి నాదెళ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రి చేసిండ్రు కొంతమంది ఎమ్మెల్యేలు. వాళ్ళు రాళ్ళతో కొట్టిండ్రు, వాళ్ళు ధర్నాలు చేసిండ్రు, వాళ్ళు గడ్డివాములు తలగబెట్టిండ్రు, వాళ్ళ ఇంట్ల మీద దాడి చేసిండ్రు. ఇంట్లో ఉన్న ఎమ్మెల్యేలను బయటికి రానియాలి, ఎమ్మెల్యేల భార్యలను బయటికి రానియాలి, ఎమ్మెల్యేల పిల్లల్ని బయటికి రానియాలి, ఎమ్మెల్యే జీబులు తలగబెట్టిండ్రు. ఏమన్నా జరిగిందా? అందుకే కదా నెల రోజుల లోపల నాదెళ్ల భాస్కర్ రావు దిగిపోయి మళ్ళీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అది ఎక్కడుంది? ఫైర్ ఇప్పుడు కనబడలేదు. అదే అంటే స్వయంకృతాపరాధం.
పార్టీ నిర్మాణం లేదు ఇప్పటికీ. స్వయంకృత అపరాధాన్ని ఇంకో రకంగా చెప్తారు రాజకీయాలలో. రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఆత్మహత్యలు దేని ఫలితం? స్వయంకృత అపరాధాల ఫలితం. ఎవరైనా దాని నుంచే గుణపాఠాలు తీసుకోవాలి. గుణపాఠాలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ రాణిస్తారు. గుణపాఠాలు తీసుకున్న వాళ్ళ స్థానంలో కొత్త పార్టీలు వస్తాయి. అది జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, తెలంగాణ సంబంధించి కొట్లాడి తెచ్చుకున్నటువంటి దాన్ని మళ్ళీ ఆగమైపోయిందనే వాదన అందరూ అంటున్నారు. కానీ కొంతమంది మేధావులు ఇంకా సైలెంట్ గా ఉన్నారంటున్నారు. అసలు ఏం చేస్తే మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది? పొలిటికల్ చక్రంలో సాధించుకున్న తెలంగాణ మళ్ళీ అదే పొలిటికల్ చక్రం ద్వారా ప్రజా చైతన్యం ద్వారా మార్పు జరగాలి. మేధావులు ఓన్లీ వ్యాఖ్యాతలుగా మిగిలిపోతున్నారు. మేధావుల చేతుల్లో ప్రజలు లేరు, మేధావుల చేతుల్లో పాలకులు లేరు, మేధావుల చేతుల్లో ప్రతిపక్షాలు లేవు. మీలాంటి వాళ్ళంతా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళకు కొద్దిగా గిరాకీ వచ్చింది. మేధావుల పాత్ర లేదు ఈ సమాజంలో. మాకు ఎవరే వెనక ఇట్లా మాట్లాడాలని లేదు. నేనేమంటున్నా అంటే కనీసం అట్లా లేదు కాబట్టి మాట్లాడటం పిలుస్తుంది. అయితే మేధావులు అనే వాళ్ళు వ్యాఖ్యాతలనే మిగిలిపోతున్నారు. మేధావుల చేతుల్లో ఎట్లా ఈ పరిస్థితి నుంచి బయటపడడం ప్రజలే ఆలోచించాలి. ఇప్పుడు నేను చాలా హార్ష్గా ప్రజలను నేను అన్నది ఎందుకంటే, ఒక ఎద్దును అదిలిస్తే కదలది, కొడితే కదలది. అప్పుడు ఏం చేయాలి? ముళ్ళకట్టతో పొడవాలి. ఇప్పుడు నేను చేసింది అదే. నేను పబ్లిక్ నే ముళ్ళకట్టతో పొడుస్తున్నా. వాళ్ళు నన్ను తిరిగితే నేను స్వీకరిస్తా. ఎందుకంటే ఆగం బ్యాచ్ కాబట్టి. ఆగం బ్యాచ్ ఎప్పుడు కింద కామెంట్లు పెడితేనే ఉంటుంది. కాబట్టి ఆగం బ్యాచ్ నేను అర్థం చేసుకుంటే నేను కామెంట్లు చదవా. వాళ్ళు ఎన్ని కామెంట్లు పెట్టినా నేను కామెంట్లలో పోనే పోను. వీడియో చూడటానికే టైం దొరుకుతలేదు. కాబట్టి ఈ ఆగం బ్యాచ్ల మాటల్లో పడద్దు. ఆగం చేసే రాజకీయ నాయకుల ఆశలకు ఆశయాలకు మీరు బలం చేకూర్చొద్దు. వాళ్ళ ఆశయాలు ఏముంటాయి? సంపాదించాలి, దోచుకోవాలి, కూడబెట్టాలి. బట్ నిజంగానే అట్లా కూడబెట్టోళ్ళనేమో ప్రజలు ఎన్నుకుంటాను. ఆయన అవినీతి పడు కాదు కేసీఆర్. నేను అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఆయన ఎన్నడూ కూడా అవినీతి గురించి ఆలోచించలేదు. ఆయన ఉద్యమ కాలంలో కానీ, ఉద్యమ కాలానికంటే ముందు కానీ, పార్టీ పెట్టక ముందు కానీ కేసీఆర్ నేను కలిసి పనిచేశాను. ఆయన ఎన్నడూ నోట్ల కట్టలు పట్టుకోగా చూడలే, నోట్ల కట్టలు ఆయన రూమ్లో చూడలే. నేను ఆయన అవినీతి పరుడు అని చెప్పి తప్పు పట్టి ఇవాళ వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు ప్రజలకు అర్థం కావాలి, అర్థమవుతుంది. స్వచ్ఛమైన వాళ్ళని ఎన్నుకోవాలి. మరి ఎన్నుకున్నారా స్వచ్ఛమైన వాళ్ళని? ఏం జరుగుతుంది ఈ పాలిటిక్స్ లో? ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన, అంతే కదా. వేరేముంటుంది? ఇప్పుడు డబ్బు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు? నేను ఇంకో మాట కూడా ప్రజలను అంట, మీరు ఎవరిని అంటారు అవినీతి పరులని? మీరే అవినీతి పరులు అయ్యారు కదా. ధర్నాలు చేస్తాను కదా, డబ్బులు ఇవ్వకపోతే ధర్నాలు చేస్తుండ్రు. నేను చెప్పను కానీ ఉప ఎన్నికలో ఒక పార్టీ 41 కోట్లు ఖర్చు పెట్టిందట. మొన్న జరిగిన ఒక ఉప ఎన్నికలో 41 కోట్లు. మరి క్యాండిడేట్ దగ్గర 40 పైసలు కూడా లేవు. పార్టీ భరించింది. పార్టీయా నాయకుడా? ఎందుకంటే రేపు అధికారంలోకి రావాలంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంపార్టెంట్ కదా. అవును, చాలా వాల్యుబుల్. రాజకీయం పెద్ద వ్యాపారం అయింది. దానిలో ఏంటంటే మనం ఒక అంశం లేరు. ఇప్పుడు అవినీతిని నీతిని కనిపెట్టడానికి అంశాలు లేరు, నీళ్ళ నుండి పాలను వేరు చేయడానికి. కాబట్టి అవినీతి రాజకీయం అనేది అలుముకున్నది. ప్రజలు కూడా అవినీతి పనులు అయ్యింది. ఎందుకంటే అందరిని అనను, నిజాయితీగా ఓట్లేసే వాళ్ళకు నేను ఎప్పుడు నమస్తే పెడతాను. కానీ కొంతమంది డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయకపోవడం, తక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళని పక్క పెట్టి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళ కోసం ఓట్లు వేయడం, డబ్బులు ఇవ్వకపోతే ధర్నాలు చేయడం, ఈ డబ్బులు తీసుకొని ఓట్లు వేసే సంస్కృతి రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం అలవాటు చేస్తారు. కానీ మనసు ఎక్కడ పోయింది అంటున్నా నేను. అందుకే అంటున్నా, ఈ పరిస్థితి దిగజారడానికి కారణం ఎవరు అంటే అది కేసీఆర్ కాదు, అది రేవంత్ రెడ్డి కాదు, అది ప్రజలే. కాబట్టి సరి చేసుకోవాల్సింది ఎవరు? ప్రజలే. కాబట్టి వాళ్ళదే బాధ్యత. ఇవాళ చీకట్లో ఉన్న వాళ్ళదే బాధ్యత, గతంలో వెలుగులోకి వచ్చినా కూడా అది వాళ్ళదే బాధ్యత. రేపటి రోజు మళ్ళీ వెలుగులోకి రావడానికి ప్రయత్నం చేయాల్సింది కూడా ప్రజలే. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు, చాలా చెప్పారు. మొత్తానికి ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని ప్రజలే క్రియేట్ చేసుకొని, ప్రజలే మోసపోయినట్టుగా భావించి బయటపడేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాళ్ళగా చేస్తే తప్ప ఈ పరిస్థితి మారదని చెప్పి ప్రకాష్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారితో స్పెషల్ టాక్ షో.